మా ప్రభుత్వం వస్తే అని. ఇవాళ వరకు అతి లేదు గతి లేదు, ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా బుట్ట దాఖలు. ఓకే. రెండోది నిన్న మంత్రి చేసిన ప్రకటనలో ఇంకొకటి, రంగారెడ్డి జిల్లాలో 12 ఎకరాల భూమిలో 2 ఎకరాలు భూదాని భూమి ఉండగా ఈ 2 ఎకరాల జాబితా పెట్టాల్సినపై మొత్తం భూమిని పెట్టారు. అంటే ఆ 10 ఎకరాల అంటే 10 ఎకరాల్లో ఉండి నిషేధిత జాబితాకు అర్హతలైన వాడిని నిషేధిత జాబితాలో పెడితే మరి ఆ 10 ఎకరాల వాళ్ళు కొనుక్కున్న వాళ్ళైనా ఆ 10 ఎకరాల్లో సమ్ ప్రాజెక్ట్స్ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదంతా ఇంత ఘోరంగా ఉందండి సార్. 12 ఎకరాలు 2 ఎకరాల భూదాని భూములు అంటే మొత్తం ఎకరాలు నిషేధిత 10 ఎకరాలకు వేధించడం. 10 ఎకరాలకు ఒకే యజమాని ఉంటే వాడి దగ్గర కలెక్షన్ చేస్తారు. ఈ 100-200 గజాల దగ్గర వీళ్ళు కలెక్షన్ చేస్తారని నేను చెప్పట్లేను, అది అబద్ధమే అవుతుంది. కానీ ఎక్కడైతే 100 కోట్ల ఆస్తులు ఉంటాయో అక్కడ వీళ్ళు కలెక్షన్ చేయడానికి ఏమన్నా ఈ ఉపాయాన్ని పన్నీరా అనేది కూడా మనకు అర్థం కావటం లేదు. ఇప్పుడు 1950లో ఒక అతను కొన్నాడట 2700 గజాలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో. ఆయన అమెరికాలో ఉండి కొత్తగా వచ్చిండి, ఇవాళ అమ్ముదామంటే నిషేధిత జాబితాలో ఉందట. అంటే 2700 గజాలు అంటే కొన్ని కోట్ల రూపాయలు. మరి ఆయనది ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టి నువ్వు ఎలా పరిష్కరిస్తావు? ఫ్రీగా పరిష్కరిస్తావా? నిజంగా ఆయన ప్రైవేట్ భూమే కదా. నిజంగా ఇప్పుడు తప్పు జరిగిందని అంటున్న మంత్రి వీటిని ఉచితంగా ఎలాంటి రుసుము తీసుకోకుండా సమస్య పరిష్కరిస్తారన్న దానికి సమాధానం లేదు. ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు శిక్ష ప్రజలకు విధించద్దు, ప్రజలను పీడించద్దు, ప్రజల దగ్గర నుంచి పైసలు వసూలు చేయొద్దు అనేది మేము చెప్తున్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు నువ్వు న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా ₹1-2 తీసుకొని రెగ్యులరైజ్ చేయి. ఓకే. మరీ ఫ్రీగా చేస్తే కూడా అది చట్టం చెల్లదంటదేమో. అవును. కాబట్టి నువ్వు గజానికి ₹1-2 ₹10 తీసుకొని రెగ్యులరైజ్ చేసి హాయిగా ఉంటారు కదా, చేసుకుంటారు కదా. ప్రవీణ్ గారు మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఆయన, మా మంత్రి పొంగులేటి. ఆయన ఏమన్నాడంటే కొన్ని జీవోలు కొన్ని మెమోలు అప్లోడ్ చేయని కారణంగా 35 నుంచి 38 వేల స్థలాలు అంటే కొంచెం పరిగణలో కొన్ని స్థలాలు నిషేధిత జాబితాలోకి వచ్చాయని చెప్తున్నాడు. ఇప్పుడు 30 అవ్వలేదంట, అందువల్ల వచ్చేసాయంట. వాళ్ళ దృష్టికి వచ్చినాయి 30,000. కానీ 3 లక్షల ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ 3 లక్షల ప్రాపర్టీస్ సంగతి ఏంది? మీ దగ్గర జీవోలు దొరికినాయి కాబట్టి ఆ జీవోలలో అవి క్లియర్ అని తెలుస్తుంది. దొరకని జీవోలలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ ఉప్పల ప్రాంతంలో యుఎల్సి ఉందని చెప్తున్నారు. యుఎల్సి నుంచి వాళ్ళు ఎన్ఓసి తీసుకోకుండానే వాళ్ళకి అక్కడ అనుమతులు వచ్చినాయా? లేకపోతే పీర్జాదగూడలో వాళ్ళు యుఎల్సి అనుమతులు తీసుకోకుండానే వాళ్ళకు అక్కడ అనుమతులు వచ్చినాయా? లేకపోతే చెంగిచెర్ల ఉంది, చెంగిచెర్ల విలేజ్ లో వాళ్ళు యుఎల్సి ఎన్ఓసి తీసుకోకుండానే ఎగ్జంప్షన్ తీసుకోకుండానే వాళ్ళకి అనుమతులు వచ్చినాయా? లేకపోతే ఇంకో కొర్రెముల విలేజ్ ఉంది, కొర్రెములలో కూడా యుఎల్సి ఉందని చెప్తున్నావు. అక్కడ మరి అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, అపార్ట్మెంట్స్ అయిపోయినాయి. ఇవాళ నారపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సమస్య ఉన్నది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ నారపల్లి ఇష్యూ ఎత్తారు కాబట్టి నేను మంత్రి కూడా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే నారపల్లి 867 సర్వే నెంబర్లో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, ఇది కాకుండా మిగతా భూమిని జాబితా నుంచి తొలగిస్తామని ఆయన ప్రకటన చేశాడు. 20 ఎకరాల భూమి ఇది ఓకేనా? మా పరిష్కారం దొరికినట్టు 20 ఎకరాలు ఉందన్నాడు కదా అన్నాడు. ఆ 20 ఎకరాలకు ఫినిషింగ్ ఎప్పుడు ఎత్తాడు ఈయన ఏమని చెప్పండి. ఓకే. 20 ఎకరాలు ఉందని ఆయన అన్నాడు. 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, 20 ఎకరాల ఆడ ప్రభుత్వ భూమి అసలే లేదు. అవునా? అది అన్యాక్రాంతం అయిపోయింది. ఓకే. అది ఉంటే ఏదో 1-2 ఎకరాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ 20 ఎకరాలు మాత్రం అక్కడ కనిపించదు. ఆ 20 ఎకరాలలో కొంత ప్రభుత్వ భూములో అనుమతులు తీసుకొని కొనుక్కొని ఇల్లు కట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు వాళ్ళకి ఏం చేస్తావు? ఎలాంటి న్యాయం? నువ్వు స్పష్టంగా ప్రకటించాలి కదా. పొరపాటున ఎవడో మోసగాడు అమ్మిండు, మా సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయింది, మీరు మా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి మీరు కట్టుకున్నారు, ఇది ప్రభుత్వం చేసిన తప్పు కాబట్టి ఇక మేము రెగ్యులరైజ్ చేస్తామనే మాటనే రావట్లేదు కదా గవర్నమెంట్ నుంచి. అవును. అది కూడా అతి తక్కువ రుసుముతోటి రెగ్యులరైజ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళని హైడ్రా తీసుకొచ్చి ఇప్పుడు 20 ఎకరాలలో ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే కూలగొడతావా? అంటే ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు కదా. ఇప్పుడు అన్నట్టుగా ఇది ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపశమనం కలిగించేటట్టుగా లేవు, ఇండైరెక్ట్ గా బెదిరిస్తుండు. బెదిరిస్తుండు. ఇప్పుడు మీ ప్రాపర్టీ జీవితాంతం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో కొనుక్కున్న మీ ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉంది అని మీకు తెలిసినప్పుడు మీరు నిద్రపడతాదా? ఈయన కూల కొడతాడా? లేకపోతే నాకు రెగ్యులరైజ్ చేస్తాడా? రెగ్యులరైజ్ చేస్తే లక్షల రూపాయలు కట్టాలనా?
ఈ లక్షల రూపాయలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, నా పరిస్థితి ఏంది, ఈ ఎంతకాలం వీళ్ళు రెగ్యులరైజేషన్కు టైం ఇస్తారు, ఆ ఇచ్చినటువంటి సమయం లోపే నేను డబ్బు సమకూర్చుకోగలుగుతానా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది కదా ప్రజలకు. అసలు ఏంటి? రెండోది ఆయన మాట్లాడిన దాంట్లో చెప్తున్నానంటే ఇన్ని తప్పిదాలు ఆ ప్రభుత్వం చేసిందని మంత్రి ఒప్పుకుంటున్నాడు, దానికి సమస్యను పరిష్కరించుకోవాల్సింది మీరే అంటున్నాడు, మీరే అప్లై చేసుకోవాలంటున్నాడు. చాలా విచిత్రంగా ఉంది. ముందు ఆ తప్పులన్నీ సరిదిద్దుకొని మేమన్నీ తప్పులన్నీ సరిదిద్దుకుంటాం, తప్పులు జరిగాయి అన్ని తర్వాత మళ్ళీ ఫైనల్గా ఒక 22 జాబితా ఇస్తామని ఎక్కడ కూడా అనట్లేదు. ఒకటి ఇందాక నేను కొన్ని అంశాలు ప్రస్తావించాను, దానిపై మేము వివరణ ఇచ్చారు. నిన్న ఆయన చేసిన ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలు ఒకే సర్వే నంబర్లో ఉండడంతో ప్రైవేట్ స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి, ఇవి 2 రోజుల్లో తొలగిస్తామని చెప్పాడు. ఈరోజు ఒకరోజు అయిపోయింది, రేపు చూడాలి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా. ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలు ఒకే సర్వే నంబర్లో ఉంటే నిషేధిత జాబితాలు వెళ్ళాయా, ఇప్పుడు ఇంటెన్షనల్ గా పెట్టారా? నిర్మాణాలు జరగని ప్రభుత్వ భూమిని నువ్వు ఏ విధంగా కాపాడుతావు అనేది ఇప్పుడు నువ్వు చెప్పు. ఎందుకు చెప్పట్లేవు? నిర్మాణాలు కాని వాటిని ఏం చేస్తావు? ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు అయిన వాటిని ఏం చేస్తావు? ఇప్పుడు నిర్మాణాలు కాని వాటిని నువ్వు ఫినిషింగ్ చేస్తే అందులో ప్లాట్లు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది, నిర్మాణాలు ప్రభుత్వ భూమిలో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది, లేకపోతే ఓపెన్ ల్యాండే ఉంది ప్రభుత్వ భూమి, ఎలాంటి ప్లాటింగ్ కాలేదు, ఇల్లు కాలేదు, దాన్ని ఏం చేస్తావు? ఇప్పుడు దాన్ని భవిష్యత్తులో అది కూడా కబ్జా కాకుండా నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తావు అనేది నువ్వు చెప్పట్లేవు కదా. ఇది ఎంత ఈ వ్యాఖ్యల్లో కూడా ఈ స్టేట్మెంట్ లో కూడా డొల్లతనం ఉంది. ఆయన ఏమన్నాడు, ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలు ఒకే సర్వే నంబర్లో ప్రైవేట్ స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళి వాటిని తొలగిస్తావు